నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, అప్రూవర్గా మారిపోతున్నాడు విజయసాయిరెడ్డి. ఎందుకంటే ఆయన వాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మొన్న సిఐడి విచారణకు హాజరైనప్పుడు బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డి ఇక చెప్పుడు మాటలు వినేసి పూర్తిగా ఆ పార్టీని పతనానికి తీసుకుపోయాడని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత రోజు సార్ కోటరీ గురించి ఒక ట్వీట్ చేశారు. గతంలో రాజ్యాలు రాజులు ఉన్నప్పుడు ఇదే విధంగా భజన బ్యాచ్ మాట విని పూర్తిగా రాజ్యాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది, ఆ రాజు కూడా నాశనమైనటువంటి పరిస్థితుంది. ప్రస్తుతం అదే జరుగుతుందని మాట్లాడారు. అంటే ఈ వరుసగా అటాకింగ్ చూస్తుంటే ఈయన ఆ పాత కేసులు ఏవైతే ఉన్నాయో అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించడానికి ఈయన కంకణం కట్టుకున్నాడు అని ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటారు? అంటే మనం వైసీపీ పార్టీలో కొంతమంది, అందరూ చెడ్డవాళ్ళు లేకపోయినా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు. అంటే అంతకుముందు పనిచేసిన వాళ్ళు, పెద్ద మనుషులుగా ఉండి ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు అప్పట్లో కూడా వైసీపీ వ్యవహారం వాళ్ళ విధానాలు అవి నచ్చలేదు వాళ్ళకి. కానీ తప్పని పరిస్థితుల్లో అలా భరించుకొచ్చారు. ఏదంటే పైకి పంపిస్తారు బాబు, వీటితో మనకి ఎందుకని. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నమ్మకూడని వ్యక్తి ఎవరన్నా ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి. ఎందుకంటే వాళ్ళ నేరాల్లోనే సహనిందితులే మాత్రమే కాకుండా వాళ్ళ భావజాలం కూడా ఒకటే, వాళ్ళ మైండ్ సెట్. అందులో కూడా అతను ఏమని ఇతను ఏటు ఎలాగో ఇటువంటి నికృష్టమైన పనుల్లో కూడా ఏమని ఏటు వీళ్ళిద్దరు. కాబట్టి ఇవాళ అతను ఏం బాధ కలిగిందో, అసలు కలిగిందో లేదో, లేకపోతే భవిష్యత్తులో కారాగార వాసంలో కఠిన కారాగారం పడకుండా ఉండాలనో, లేకపోతే తను సంపాదించుకున్న ఆస్తులు మళ్ళీ లాగేసుకుంటారనో, నేను ఆట మానేసాను అంటున్నాడు. అంటే నువ్వు ఆడిన గేమ్ అంతా ఫౌల్ గేమ్ ఆడావు. ఇప్పుడు టీడీపీ ఫెయిర్ గేమ్ ఆడుద్ది, వైసీపీ ఫౌల్ గేమ్ ఆడుద్ది. ఇంకొకరి గురించి చెప్పను, వాళ్ళు డబుల్ గేమ్ ఆడతారు. వాళ్ళ పేరు ఎత్తాను నేను, వాళ్ళకి అభ్యంతరాలు ఉండొచ్చు. కాబట్టి ఈ డబుల్ గేమ్ ఆడే వాళ్ళ చేతుల్లోకి ఏమని ఈయన వెళ్ళాడంట. డెఫినెట్గా అలాగెళ్తాడో, లేదా తన స్కిన్ కాపాడుకోవడం కోసం తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. తన స్కిన్ కాపాడుకోవడమే కాకుండా జగన్ను కూడా కాపాడుతాను అనేటువంటి అండర్స్టాండింగ్ ఉందేమో కూడా మనకు డౌట్. ఎందుకంటే వీళ్ళు నమ్మలేము. ఇప్పుడు అతను బయటకు వచ్చాడు, సిఐడి విచారణకి వెళ్ళాడు. బయటకు వచ్చి అంతకుముందు ప్రెస్ మీట్లు ఏం చెప్పాడు, నేను రాజీనామా చేస్తున్నాను, నేను బయట రాజ్యసభకి రాజీనామా చేశాడు, బయటకు వచ్చేసాడు. ఆ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నుంచి కూడా అన్ని మానేస్తున్నాను, రాజకీయాలు మాట్లాడి వ్యవసాయం చేసుకుంటాను. వ్యవసాయం చేసుకున్నాడు, ఎక్కడ దున్నాడు, ఏ పొలం తీసుకున్నాడో, ఆ విత్తనాలు గట్ట అయినా కొనుక్కున్నాడా, అప్పుడే మాట్లాడి 2 నెలలు అయిపోయింది కదా. ఇంకో 2 నెలలు పోతే తొలకరి ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. మరి యాసవ పంటలు ఏమైనా ఎత్తనావా, బోర్లు ఏమైనా వేయించావా, ఆ భూమి ఎక్కడిది నువ్వు దుబ్బేసావా, మీ బాబు ఇచ్చాడు నీకు ఏమన్నానే వారసత్వంగానే, లేదా ఎవరి దగ్గర లాక్కున్నదా, లేదా ఏకంగా ఇక్కడ దుబ్బేసిన డబ్బులతో కంబోడియాలో 80 ఎకరాలు కొనేసుకున్నావు, 2000 ఎకరాలు అలా కొనేసుకుంటున్నారు. అక్కడ పుచ్చకాయలు పైనాపిల్ పండించేస్తున్నారు. అక్కడ యూట్యూబ్లో చూస్తాం కదా, కసక నెల కోసి ఇలా జ్యూస్ తాగేస్తాం, ఐదు పెట్టిన కాయ చెట్టు నుండి నెల కోసి తినేస్తాం, నూరుగురు ఇచ్చేస్తున్నారు. అలాంటిది ఏం చేస్తావా? అది కూడా ఎవరో అడిగారు, మీరు రైతు అంటున్నారు కదా, టచ్ చేసుకుని ఉన్నారంటే రైతు టచ్ చేసుకోకూడదా అన్నాడు. మరి ఈ ముండ మొఖాలే కదా అమరావతి రైతులను ఎలాగన్నారు, ఈ ముండ మొఖాలు అంటే అండర్లైన్ చేసుకున్నాయి. అమరావతి రైతుల్ని పొడిచీరలు కట్టుకున్నారు, అవి కట్టుకున్నారు అని చెప్పి అన్నారు కదా. రైతు అంటే మీరు రాజురా, మీకు అన్నం పెట్టి కూడా రాజా, అడుక్కు తిని కూడా రాజా. మీరందరూ అడుక్కు తినేవాళ్ళే. మీకు అధికారం ఉండొచ్చు, పదవులు అనుభవించవచ్చు, కానీ పబ్లిక్ సర్వెంట్స్ మీరంతా. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజు, రైతే రాజు మన దేశంలో. ఎందుకంటే ఈ దేశానికే కాదు ప్రపంచానికి అన్నం పెడుతున్నారు వాళ్ళే. అన్నం పెట్టి కూడా చేయి పైన ఉంటుంది, ముట్టోడు చేయి కింద ఉంటుంది, తిని కూడా చెయ్య. అలాంటి వాళ్ళు మీరు అవమానించారు. ఖచ్చితంగా నాకు అనుమానం. అది ఇంకా నిర్ధారణ కావాలి, ఇది గేమ్ కాదురా బాబు అంటే అతను ఇంకా చాలా ప్రూవ్ చేసుకోవాలి. ఇతను నేను టచ్ చేసుకోకూడదు అన్నాడు. అవును, మరి టచ్ చేసుకుంటే అతను ఊడిపోద్ది కదా, టక్ ఒంగుని నీళ్ళు కడుతుంటే కట్టండి, నువ్వు టక్ అంటే షార్ట్ వేసేసుకో. ఆడ మంగళగిరి మాజీ ఎమ్మెల్యేలాగా ఆడ కనీసం గేదె కడ పేడకళ్ళు ఎత్తుటం ఇలాంటివన్నీ చూపించాడు. నువ్వు ఏమి చూపించుకుంటే వ్యవసాయం చేస్తానంటే ఎవరు నమ్ముతాడు? కనీసం యాక్షన్ అన్న చేయడు, కమలాసన్ లాగా. నువ్వు ఆ పని ఏ పని చేయకుండా నేను మన సిఐడి దగ్గరికి వెళ్ళావు,
లోపల ఖచ్చితంగా చెప్పుకుంటావు అనుకుంటున్నాను నేను ఏదోటి. నిన్ను నీవు నిరూపించుకోవడానికి, నువ్వు ఇప్పుడున్న ప్రభుత్వాలు నమ్మించడానికే గ్యారంటీగా ఆడు దొంగండి ఇడు దొంగండి జేబు అలా కొట్టేసాడు, ఆ బీరువా తాళాలు అలా చేతితోటి బదులు కొట్టేసాడు అని చెప్తాను గ్యారంటీగా చెప్పే ఉంటాడు. బయటకు వచ్చి కొన్ని మాటలు చెప్పాడు. బయటకు యాక్చువల్గా సార్ విచారణ జరిగిన ఏ విషయాలు చెప్పామో బయటికి చెప్పకపోయినా ఏం అవ్వదు, చెప్పకపోయినా పెద్ద ఒరిగేదేం లేదు, కానీ ఆయన పేర్లు కూడా ప్రస్తావించాడు సార్. అది కొన్నే చెప్పాడు, లోపల ఇంకా లోతుకి చెప్పుంటాడు, లోపల లోతుకని చెప్పుంటాడు. ఎందుకంటే ఆ క్వార్టరీ మీద వాళ్ళకి పడదు కదా, ఏ పార్టీలో కూడా ఒకళ్ళు వాళ్ళు ఉంటే 12 వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే లీకేజీలు ఇస్తారు, బయటకు చెప్తారు ఇలాంటి దొంగోడు అవినీతి చేస్తున్నాడు, లేకపోతే ఈ ఎమ్మెల్యే ఇంత బియ్యం దొబ్బేయడని ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా. అవన్నీ ఎవరు చెప్తారు? ఇప్పుడు కాళహస్తి ఎమ్మెల్యే మీద 50 లక్షలు అడిగాడు అనేదో వచ్చింది ఇవాళ వార్త, అది ఎవరు చెప్తారు? ఆ పార్టీలో అంటే అతను అంటే పన్నోడు ఎవడో చెప్తాడు పేపర్కి, వాళ్ళే కదా దగ్గర నుంచి చూస్తారు ఎంత అడిగేటి అని కదా. నీ పైవాడు ఎవడో రావక్కర్లేదు, ఇంట్లోనే ఉంటారు. రావు రమేష్ గారు అంటాడు సినిమాలోనే, శత్రువులు ఎక్కడో ఉంటారు, మన ఇంట్లోనే తల్లుల రూపంలో చెల్లెల రూపంలో ఉంటారు బాబు అంటాడు కదా. అలాగే వీళ్ళు పక్కన స్నేహితుల్లాగానో పార్టీ వర్కర్స్ లాగానో ఉంటారు కూడా. ఇతను అవన్నీ చెప్పి బయటకు వచ్చేమంటున్నాడు, క్వార్టరీ వల్ల చెప్పుడు మాటల వల్ల ఈ అనర్థాలు జరిగినాయి అని చెప్తున్నాడు. నన్ను దూరం పెట్టారు అంటున్నాడు. అంతేగాని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు, అందుకు నా బాధ వచ్చింది, నేను చెప్పినా కానీ వినలేదు, అమరావతిని అలా 3 రాజధానులు అంటే మహాపాపం, రైతుల ఒప్పందం, ఎన్నికల ముందు మనం ఇక్కడేముంటుంది రాజధాని, మీకు గజాలు పెంచుతాను, మీ పెన్షన్లు పెంచుతాను అని చెప్పేమో మద్యపాన నిషేధం చేస్తాను, అవన్నీ చేయకపోగా మా చేత కూడా తప్పులు చేయించాడు అని నువ్వు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అరాచకం చేసాడు, ఒక కులం మీద పడ్డ ఏడ్చాడు, నేను ఏడ్చాను వాడితో పాటు, నా ట్వీట్లన్నీ ఆవిడ చేత వేయించాడు, అలా ఏదో ఒకటి కొంచెం కన్విన్సింగ్ మ్యాటర్ చెప్పాలి కదా. అలా చెప్పకుండా వాళ్ళ దగ్గర అయిపోయారు, అదేదో పెద్ద రంభవరవసిలాగా నన్ను దూరం అయిపోయి నన్ను ఉంచుకున్నాడు, నన్ను వదిలేసేయడం అన్నట్టుగా చెప్తున్నాడు. అంతే కదా, అలాగే చెప్పాడు. వాళ్ళు మెట్లు ఎక్కుతున్నారు, నేను మెట్లు దిగిపోయాను, నువ్వు మెట్లు దిగితే ఏంటి, దిగపోయి 20 ఏళ్ళ క్రితం నువ్వు ఎవడికి తెలదావు ఏంటండి, నువ్వన్నీ దొంగ లెక్కలు రాసి డొల్ల కంపెనీలు పెట్టించి కోట్లు కొల్లగొట్టి సూట్ కేసు కంటైనర్ సూట్ కేసులు అలా. ఇప్పుడు ఇదివరకు ఏమనేవారు, సూట్ కేసులు చేతులు మారుతున్నాయని మరి, అవునా? ఇప్పుడు కంటైనర్లా ఏకంగా ఎక్కడికైనా సరే షిప్ మీద 2-3 కంటైనర్లు డబ్బు పంపేస్తున్నారా, లేకపోతే హెలికాప్టర్ నిండా వేసిపోతారా, ఎవడ చెకింగ్ చేయరు, విమానం నిండా పెద్ద విమానం బుక్ చేస్తారు, ఈ బిల్డింగ్ అంత విమానం దాన్ని నిండా వేసిపోతారా, ఎవడో అడగడం. దీని గురించి కదా నువ్వు మాట్లాడ, ఎంత డబ్బు దొబ్బేసాడు, లెక్కర్లు ఎంత దొబ్బేసాడు, ఎక్కడ దాసాడు, అది చెప్పు నువ్వు. సార్ ఇంకో డైలాగ్ కూడా వేశారు, భవిష్యత్తులో నేను ఏదైనా చెప్పాల్సి వస్తే అన్ని వివరాలు అప్పుడు వెల్లడిస్తా. మీకు టైం బాగుండి ఎందుకు అంటే నీకు అది కూడా చెప్పాలి బాబు, అలా చెప్పేస్తా. నన్ను అడిగితే నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తా. అలా కాదండి, ఇప్పుడు అతనికి ఓ భయం ఉందేమో, ఆ భయం ఉంది నాకు, మనోడు సర్దిచ్చేసిలా ఉన్నాడని చెప్పాలి కదా. మా ఓడికి అసలు రిజర్వేషన్ చేయించుకుని తీరుకుండదు, ఎప్పుడు పంపించాలంటే అప్పుడే వెంటనే పంపించేస్తాడు. రాత్రికి ఓ 10 మందిని ఇంటికి పంపించేసి బాత్రూంలో నరికేసి ఆ కమోడ్ బయటకు వచ్చి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయింది అని కమోడ్ మీద తోసేస్తారు వాళ్ళు. కమోడ్ ఫిక్స్ చేసేసి ఉంటుందా, అది కదులుతుందా అసలు? విఠలాచారి సినిమాలో కూడా సాధ్యం కాదు. అలాంటిది ఏం చెప్తున్నారు, కమోడ్ బయటకు వచ్చేసింది, ఇతను దప్పమని కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఉందని చెప్పారు వాళ్ళే. అంతే కదా చెప్పింది వాళ్ళదే. గుండెపోటు అంటే ఏంటి, గొడవలతో నరికేసి. ఇవన్నీ దగ్గరుండి చూసినాడు కదా, స్పష్టంగా ఎవరు రాత్రి పని అయిపోయింది వేసేసాం అని చెప్తారు కదా. అప్పుడు ఇలా వింటాడు కదా. మనీ సినిమాలో కాదంబరి కిరణ్ కుమార్ అంటూ ఉంటాడు, అలాగా టెలిఫోన్ బూత్ కాడ అలా మాట్లాడుకుంటూ ఉంటాడు, అడికే ఊమంటే ఇడుకే ఊమంటూ ఉంటాడు, అలాగా ఇన్ని ఉంటాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భయం ఉండొచ్చు. ఆ భయం ఉన్నప్పుడు ఏం చేయాలి, నాకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చేయండి బాబు అని చెప్పి అడగాలి ఓపెన్గా. ఇది ఇలాంటి వాడు అని చెప్పాలి. ఇప్పుడు వెంకీ ఏమంటాడు, నువ్వు నాకు నచ్చావు, నేను అలాంటి వాడే పింకీ అంటాడు. అలాగే వీడు ఇలాంటి వాడే బాబు నన్ను చంపేస్తాడు అని చెప్పాలి కదా. అవన్నీ చెప్పకుండా వాడు మంచి బాలుడు, వీళ్ళే చెడగొట్టారు అంటే మంచి బాలుడా, వీళ్ళు చెడగొట్టేస్తారా, వీళ్ళు చెడగొడితే చెడిపోయి రకం అది, ఈ దేశాన్ని చెడగొట్టేసి రకం అది. బుర్ర తక్కువే కానీ క్రూరత్వం ఫుల్లీ లోడెడ్ క్రుయాలిటీ, పైశాచికత్వంతో నిండిపోయిన మనిషి. పెత్తనం, అధికారం, ధనం, దాహం, ఎన్నాటితో ఉన్నవాడు నేను దగ్గర నుంచి వస్తే భయం వేస్తుందని నాకని చెప్పాలి నువ్వు ఓపెన్గా. ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలయ్యా. వాళ్ళ అమ్మగారు అవినీతి అంటే అన్నాడు మా సన్నీ బాబు, ఎలాగంటే జనం ఏమనుకున్నారు, అయ్యో పాపం ఎర్రోడు అనుకున్నారా అనుకుని ఒకసారి ఏమంటే స్వద్దామని ఇచ్చేసారు. దోలు తీరిపోయింది అందరికీ.
ఇప్పుడన్నా బయటకు వచ్చి అప్రూవర్గా మారిపోతాను, నేను నేను మంచివాడిని, నిప్పర్తిని, నాకు ఏ పాపం తెలియదు, వాళ్ళే దుర్మార్గులు అని చెప్తున్నప్పుడు నిన్ను ఎవరు నమ్మాలా, ఎందుకు నమ్మాలి? పైగా నీ మీద బోడని రాసలేలుగా అపవాదులు వచ్చిన నిజమో ఒట్టుదో తెలియదు, కానీ నీ మీద వచ్చినాయి కదా. మళ్ళీ వాళ్ళ మీద పరువు నష్టం కావాలని ఎవడ ఎంతమంది మీద నేస్తావు ఇలాగా. అంటే సార్ అంతకుముందేమో నేనేం మాట్లాడనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు. అంటే అంత ధైర్యం రావడానికి కారణం ఏంటి? ఒక జాతీయ పార్టీలో మొత్తం డీల్ ఓకే అయిపోయింది కాబట్టి నీకు ధైర్యం వచ్చింది ఏమంటారు? అయి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు అలాగా నీ పరివర్తన వచ్చి పశ్చాత్తాపం కలిగి కన్ఫెషన్ చేసుకోవచ్చు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు మన పురాణాల్లో. జనంలో కూడా పశ్చాత్తాపడితే దాన్ని మించిన, ఇప్పుడు జైలు శిక్ష ఎందుకు వేస్తారు? పరివర్తన పశ్చాత్తాపం వచ్చి మంచి మార్గంలో నడుస్తాడని జైలు శిక్ష. లోపలికి వెళ్ళి టపాల ఫేస్ ఆఫ్ లాగా ఈ ముఖం, ఈ హార్ట్, బుర్ర అన్ని మారిపోవా, ఆడే ఉంటాడు. కానీ ఆడు ప్రతిరోజు ఆడు చేసిన తప్పు మనిషికి మనసే తీరని శిక్ష అంటాడు ఆత్రేయ గారు. కారణం ఏంటంటే మన మనసు మన ఆత్మను ప్రశ్నిస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఒకటి తప్పు చేసావురా, నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండేది. ఆ క్షణికావేశం ఉద్దేశపూర్వకంగా చేసినా క్షణికావేశంలో చేసినా కొన్నాళ్ళు అలా ఒంటరిగా నువ్వు ఒక ఖైదు నీ స్వేచ్ఛను హరించి ఒక శిక్షాకాలం కింద కారాగార వాసం చేస్తున్నప్పుడు ఇంకా ఖచ్చితంగా నీలో పరివర్తన వస్తుంది. చాలామంది మారతారు, బయటకు వచ్చి స్వార్థ జీవితం గడుపుతారు, ప్రశాంతమైన జీవితం గడుపుతారు. అలాగ రావాలనుకుంటే తప్పు కాదు. నీకు అసలు నువ్వు అలా మారకూడదు అని మనం అనం. నువ్వు మారితే నువ్వు ఆ మారిన పరిస్థితులు దేన్ని చూసి మారేవనేటువంటి చెప్పాలి. నీకేదో మిఠాయి పొట్లం దొరకలేదని మారేనంటే నిన్ను ఎవడు నమ్ముతాడు? నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యో విభజిత రాష్ట్రం, పసిబిడ్డ గాయాలతో విలవలాడుతుంది, దాన్ని మనం గాయాలు మాన్చడం మానేసి ఉప్పు కారం జల్లాం, చాలా బాధ పెట్టేసాం, అభివృద్ధి లేకుండా చేసాం, శిథిలాలయం చేసాం, రాతి రథంగా మార్చాం. రాతి రథం ఉంటుంది, రథం భలే కనపడుతూ ఉంటుంది, కానీ కథలు ఎక్కడికి ఉన్నాయి. రాతి రథం అంటే కథలు అలా చేసేసాం. దీన్ని మనం చాలా బాధగా ఉంది, నాకు నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇలాగ చెప్పాలి. చెప్పి ఇదిగో అసలు దొంగ వీడే, మేమందరం నిమిత్త మాత్రం, అతను సూత్రధారి, మేము పాత్రధారులు అని చెప్పాలి. అని చెప్పినాడు నమ్ముతాను నేను. మన అవకాశాలు పోయినాయని చెప్పి బయట అది నాకు అజ్జరం పొట్లం, జీళ్ళు పొట్లం దుబ్బేశారు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు తినేస్తున్నారు, నాకు పెట్టకుండా అంటే ఆవిడ నమ్మడా. ఓకే సార్, చూద్దాం సార్, ఈయన నిజంగా డబుల్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు అప్పుడు ట్వీట్ వేసాడు, ఇప్పుడు రేపొద్దున మళ్ళీ బొమ్మ కూటమిది కొంచెం తేడా వచ్చి మళ్ళీ జగన్ వైపుకి వెళ్ళిపోవాల్సి వచ్చిందనుకో, నేను నిన్ను కాదు అంటే వాళ్ళని అన్నాను, వాళ్ళ క్వార్టరీ వాళ్ళు పోగొట్టేసారి సరిగ్గా పరిపాలన చేయట్లేదు అంటే అందుకని చెప్పాను. అలాగండ వాళ్ళ చుట్టూ క్వార్టరీ చేరిపోయి ప్రజలకి మధ్యకి దూరం పెంచేసారు, వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయలేకపోరు, అందుకని వాళ్ళకి పెట్టిన ట్వీట్ అంటాడు. అది పర్టికులర్గా నీకు పలానా వాళ్ళు అని చెప్పడం ఉందా అందులో? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అన్వయించుకోవచ్చు కదా దాన్ని. కేడర్ అందరూ బాధపడేది అదే కదా. కాబట్టి మనం ఏదైనా సరే వాళ్ళని నమ్మటానికి లేదు, 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. పార్టీలో చేర్చుకోవాలన్నా, వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా వినాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకుని వాళ్ళ మట్ల నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళని ఆదరించడం కానీ, అభిమానించడం కానీ, లేదంటే పొరా అని చెప్పి తోసేయడానికి కానీ, శిక్షించడానికి కానీ, ఏదైనా సరే వాళ్ళు ఏం చెప్పినా 1కి 100 సార్లు ఆలోచించుకుని వాళ్ళ మాటలో విశ్వసించాలి. కానీ సార్ వాళ్ళు అంతకుముందు అంత దారుణమైన ట్వీట్లు, వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి నాయకుల మీద రిజైన్ చేసేటప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని ట్వీట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగతంగా ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు అందరూ అలాగే అంటారండి. అప్పుడు ఏం తింటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా, భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు ఎవడన్నా, నేనైనా మీరైనా ఎవడన్నా సరే అనవసరంగా ఒకరిని దూషించకూడదు. దూషించేమంటే ఆ మాట మీద ఉండిపోవాలి. పీక్ కోసేస్తున్నప్పుడు కూడా అదే మాట చెప్పాలి. పోతాం అర్థమైందా? పచ్చి అవకాశం అంటారు దీన్ని మారుతుంటే. లేదా పరివర్తన పశ్చాత్తాపం కలిగింది, క్షమించండి అని చేతులు జోడించి మోకాల మీద కూర్చొని ప్రజలను పెట్టుకోవాలి. చూద్దాం సార్, భవిష్యత్తులో ఆయన రంగు ఎట్లా ఉండబోతుందో మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్స్మిల్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.